అర్ధరాత్రి సమయం టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయం. ట్రైన్ ఎలమంచిలి దగ్గరకు వస్తూ ఉంది. ఇంతలో మంటల రూపంలో ముందుకొచ్చింది ప్రమాదం. B1 కోచ్ లో చెలరేగాయి మంటలు. క్షణాల్లో మరొక బోగికి అంటుకున్నాయి. M2 బోగి కూడా మంటలకు తగలబడిపోయింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే దట్టమైన పొగ ఆ రెండు బోగీలను కమ్మేసింది. అదృష్టవశాత్తు మంటల్ని వెంటనే ట్రైన్ ఆపడం, ప్రయాణికులంతా అద్దాలు బద్దలు కొట్టుకుని బయటపడడంతో పెను విషాదం తప్పింది, పెద్ద ప్రాణ నష్టం తప్పింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం మాత్రం అత్యంత బాధాకరం. ఎర్నాకుళం ట్రైన్ లో అగ్ని ప్రమాదంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా. ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లుగా గుర్తించారు ఎస్పీ. చనిపోయిన వ్యక్తి 71 ఏళ్లు, విశాఖపట్నం వాసి. పెద్ద వయసు కావడంతో ఆయన బయటకు రాలేకపోయారని చెప్పారు ఎస్పీ. మృతుడి బంధువులకు ప్రస్తుతం సమాచారాన్ని అయితే అందించారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేయించారు. వేరే ట్రైన్ కూడా ఏర్పాటు చేసి వారిని ఎర్నాకుళానికి పంపించారు. మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ప్రయాణికులందరినీ కూడా వేరే ట్రైన్ లో అక్కడి నుంచి పంపించేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అలాగే ఎఫ్ఎస్ఎల్ టీం అక్కడికి చేరుకున్నారా? మరి కాసేపట్లోనే ఎఫ్ఎస్ఎల్ టీం ఎలమంచిలి రైల్వే స్టేషన్కు చేరుకోబోతుంది. ఎందుకంటే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ సంబంధించి 2 కోచ్లు పూర్తిగా అగ్నికి అవుతాయి. ప్రస్తుతం చూడొచ్చు, ఏదైతే ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎలమంచిలి పైన ఈ 2 బోగీలను కూడా ఉంచారు. M2 అలాగే B1 ఈ 2 బోగీలు కూడా అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయి దీనిపై ఎంక్వైరీ అనేది ప్రారంభమైంది. ఇప్పటికే విజయవాడ రైల్వే DRM మోహిత్ ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. దీంతోపాటు చీఫ్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ సౌత్ సెంట్రల్ సర్కిల్ మాధవి కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. దీంతోపాటు RPF సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ షణ్ముగ చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఏ స్థాయిలో ఈ దుప్పట్లు అంటే లోపల ఉన్న బెడ్షీట్లు అంటే ఈ M1 M2 అలాగే B1 బోగీల్లో ఉన్న ఈ బెడ్షీట్లు అన్నీ పూర్తిగా కాలిపోయి ఏవైతే ఈ 2 బోగీలు ఉన్నాయో దట్టంగా లోపల ఘటన జరిగిన సమయంలో పొగ అలుముకుంది. ఆ తర్వాత తీవ్రంగా భారీగా మంటలు వ్యాపించే లోపల ఉన్న ప్రయాణికులు ఆహాకారాలతో పరుగులు తీశారు. ఇదే సమయంలో అంటే లక్కీగా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలోని ఈ ట్రైన్ వచ్చేసరికి ఈ ఘటన జరిగింది. రైల్వే స్టేషన్లో ఆ ట్రైన్ నిలిచిపోయింది. ఆ తర్వాత ప్రయాణికులు డోర్లు ఓపెన్ చేసుకుని బయటకు పరుగులు తీశారు. అయితే దీంతో భారీ ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే దురదృష్టవశాత్తు ఈ B1 కోచ్లో ఉన్న ఒక వృద్ధుడు 70 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికి అతనికి బంధువులకి సమాచారం అందించారు. అతను విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్గా గుర్తించారు. ఆయన విశాఖ నుంచి విజయవాడకు ప్రయాణిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఈ ఘటనపై ఇప్పటికే అధికారులు ఎంక్వైరీ ప్రారంభించారు. అయితే ఏదైతే ఈ ట్రైన్కి సంబంధించిన మిగతా ప్రయాణికులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లోనే అదే ట్రైన్లో ఎర్నాకుళానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ M2 ప్రమాదం గురైన M2 B1 బోగీల్లో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రత్యేక బస్సుల్లో అనకాపల్లికి తరలించారు. ప్రధానంగా అక్కడ అనకాపల్లి హాస్పిటల్లో వైద్య సేవలు అందించారు. ఖాజా, B1 లో మరణించిన వృద్ధుడికి సంబంధించిన బంధువులు అక్కడికి చేరుకున్నారా? అతడి మృతదేహాన్ని బయటకు తీశారా? ఇప్పటికే ఆ మృతుడికి సంబంధించిన బంధువులకి సమాచారం అందించారు. కాసేపటి క్రితమే బంధువులు కూడా ఎలమంచిలి రైల్వే స్టేషన్ చేసుకున్నారు. వారితో రైల్వే DRM మోహిత్తో పాటు RPF అధికారులు మాట్లాడుతున్నారు. ఆయన చంద్రశేఖర్ సుందర్ 70 ఏళ్ల వృద్ధుడిగా గుర్తించారు. అయితే ఆయన విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్నట్టు గుర్తించారు. అయితే ఘటన జరగడానికి ముందే కాసేపటి క్రితమే ఆ మంటల్లో నుంచి ఆయన ఈ ఘటన జరుగుతున్నట్టుగా మంటలు వ్యాపిస్తున్నట్టుగా బంధువులకు కూడా సమాచారం కూడా ఇచ్చినట్టుగా అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే జరిగిన కాల్ చేసిన కొద్ది క్షణాల్లోనే పూర్తిగా 2 బోగీలు అగ్నికి అవుతాయి. ఆ అగ్నికీలలో ఆ చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబం తీవ్ర విషాదంలో అలుముకుంది. ప్రస్తుతం చూడొచ్చు ఏ స్థాయిలో అంటే బెడ్షీట్లు పూర్తిగా కాలిపోయి లోపల ఉన్న అంటే ప్లాస్టిక్ పోలీకి సంబంధించిన మెటీరియల్ కావడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతోపాటు లోపల అంటే ఇవి 2 కూడా ఏసీ కోచ్లు కావడంతో బయటకు పొగ వెళ్ళే పరిస్థితి లేదు. అలాగే లోపల చెలరేగిన మంటలు అంటే తగ్గే పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే ఆ 2 కోచ్లు ఆ రైల్వే స్టేషన్కు పైకి వచ్చి ప్లాట్ఫామ్ పైకి వచ్చి ట్రైన్ ఆగిన తర్వాత
బయటకి ప్రయాణికులు దిగిన తర్వాత కాస్త ఆ పొగ ఆ మంటలు కాస్త తీవ్రతరం తగ్గింది. ఆ తర్వాత 4 ఫైర్ ఇంజన్ల ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. లోపల అప్పటికే భారీగా పొగను పీల్చుకున్నారు ప్రయాణికులు. దాదాపుగా ఒక్కొక్క బోగిలో 70 నుంచి 80 మంది వరకు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వేరు గమ్యస్థానాలకు వాళ్ళు వెళ్లాల్సి ఉంది. వారంతా కూడా టాటానగర్ నుంచి జార్ఖండ్, ఒరిస్సా, దీంతోపాటు ఆంధ్ర, తమిళనాడు మీదుగా ఈ ట్రైన్ కేరళలోని ఎర్నాకుళంకి చేరబోతుంది. ఈలోగానే అనకాపల్లి దాటిన తర్వాత రాత్రి 12:30 దాటిన తర్వాత ఒక్కసారిగా యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో వచ్చిన సమయానికి అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రస్తుతానికి పూర్తిగా ఈ 2 బోగిలను పూర్తిగా ఇదంతా కూడా ప్రొటెక్టెడ్ ఏరియాగా ఇదంతా కూడా పూర్తిగా సంరక్షించారు. ఖాజా, ఘటన జరిగిన సమయంలో ఆ ప్రయాణికులందరూ కూడా 2 బోగీల్లోంచి బయటకు రావడానికి ఎంత కష్టపడి ఉంటారు? అంటే ఎన్ని నిమిషాల్లో వాళ్ళు బయటకు రాగలిగారు? మొత్తం ఒక్కొక్క బోగీలో 70 మంది ప్రయాణికులు ఉంటారు అని చెప్తున్నారు కదా, వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? ఆ సమయంలో ఏం జరిగింది? లోపల ఏమైనా తొక్కిసలాట్ లాంటిది ఏమైనా జరిగిందా? లేకపోతే వాళ్ళ లగేజ్ అంతా తీసుకుని సేఫ్ గానే బయటకు రాగలిగారా? ఏం జరిగింది ఆ క్షణంలో? ఖచ్చితంగా ఎప్పుడైతే ఆ దట్టంగా పొగ అలుముకుందో లోపల ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఒక్కొక్కరు ఆ టైంలో అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 12:30 గంటల సమయం కావడంతో అర్ధరాత్రి అందరూ కూడా నిద్రపోతున్నారు. ఈ సమయంలోనే B1 బోగికి సంబంధించిన ఒక వాష్రూమ్ ప్రాంతం నుంచి ఒక బెడ్షీట్లు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో ఎలక్ట్రికల్ ప్యానెల్ కూడా ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి పొగలు వ్యాపించినట్టుగా పక్కనే ఉన్న సీట్ల వాళ్ళకి కాస్త ఆ స్మెల్ అనేది అనిపించింది. ఆ తర్వాత ఉక్కిరి బిక్కిరి అయిన తర్వాత లేచి ఒక్కసారిగా చూసేసరికి దట్టంగా పొగ అలుముకుంటుంది. క్రమంగా మంటలు కూడా వ్యాపిస్తున్నట్టుగా గుర్తించారు. దీంతో ఒక్కసారిగా మిగతా వాళ్ళు భయపడుతూ పరుగులు పెడుతూనే మిగతా వారు అందరూ కూడా వాళ్ళు అలర్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా అలర్ట్ అయ్యారు. అయినప్పటికీ ఆ సమయంలో రైలు నెమ్మదిగా కదులుతూ వస్తూ ఉంది. ఎందుకంటే రైల్వే స్టేషన్ అంటే యలమంచిలి రైల్వే స్టేషన్లో స్టేజ్ లేకపోయినప్పటికీ అనకాపల్లి నుంచి లాస్ట్ స్టేజ్లో ఆగిన ఈ రైలు ఆ తర్వాత తుని రైల్వే స్టేషన్లో ఆగాల్సి ఉంది. ఈలోగా ఈ మధ్య యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో వచ్చేసరికి స్మోక్ భారీగా రావడంతో ఒక్కడిగా బ్రేక్ షట్ డౌన్ అయ్యాయి. దీంతో ట్రైన్ ఆగిపోయింది. ఒకసారిగా ట్రైన్ ఆగిన తర్వాత 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో లక్కీగా రావడంతో ఆ ట్రైన్ నుంచి డోర్లు విప్పుకొని ప్రయాణికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈలోగానే తొక్కిసలాట కూడా జరిగింది. ఈ క్రమంలోనే లోపల B1 కోచ్లో ఉన్న ఆ 70 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయి ఉండడాన్ని పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఓవరాల్గా లోపల ఈ ఘటన జరిగిన తర్వాత దాదాపుగా 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో భారీగా దట్టంగా పొగ అలుముకుంది. ఈ క్రమంలోనే భారీగా పొగ పీల్చుకున్నారు. వాళ్ళందరూ కూడా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కొంతమంది కింద పడిపోయారు. మరికొంతమంది తొక్కిసలాట ఒకరికొకరు తోచుకుంటూ ముందుకు వెళ్ళారు. అయినప్పటికీ ట్రైన్ ఇంకా కదులుతూ ఉంది కాబట్టి అందరూ కూడా డోర్ వద్దకు వచ్చి అందరూ కూడా స్టక్ అయిపోయారు. డోర్ నుంచి దాదాపుగా హాఫ్ బోగి వరకు ప్రయాణికులంతా కూడా అక్కడే నిల్చున్నారు. ఎప్పుడైతే ఈ రైలు ఒక్కసారిగా వచ్చి యలమంచిలి రైల్వే స్టేషన్లో ఆగిందో డోర్లు విప్పుకొని కొంతమంది ఈ అద్దాలు పొగ కొట్టుకొని మరికొంతమంది ఆ సేఫ్టీ విండోల ద్వారా మరికొంతమంది బయటకు వచ్చారు. మిగతా అన్ని అద్దాలను కూడా ఫైర్ సిబ్బంది వచ్చి వాటిని బ్రేక్ చేశారు. ఎందుకంటే లోపల దట్టంగా పొగ అలుముకుంది కాబట్టి లోపల ఇంకా ఎవరైనా ప్రయాణికులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ స్రోతపి పొగకి లోపల పడిపోయి ఉంటే వారిని రక్షించాలి కాబట్టి ఈ కోతులకు సంబంధించిన అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టారు. లోపలికి వెళ్ళారు. ఫైర్ అంతటిని కూడా ఆపారు. అయితే లోపల ఎవరు కూడా లేరు. అందరూ సేఫ్గా వచ్చారు అని అనుకుని ఊపిరి పీల్చుకోవడం లేక లోపల B1 కోచ్లో ఒక 70 ఏళ్ల వృద్ధుడు సుందర్ అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయినట్టు లోపల చివరిగా ఇన్స్పెక్షన్ చేసిన RPF సిబ్బంది గుర్తించారు. వెంటనే రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో లోపల ఇంకా ఆ మృతదేహం లోపలే ఉంది. ఇంకా FSL టీం వచ్చిన తర్వాత ఆ బృందం లోపలికి వెళ్ళి పరిశీలించిన తర్వాత ఆ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈలోగా మిగతా కోచ్లలో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆయా కోచ్లో ఏదైతే అక్కడ కనిపిస్తుందో ఆ ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్కే ప్రస్తుతం ఈ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అది ఆ ట్రైన్ ఈ 1st నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఈ ఘటన జరిగిన తర్వాత ఈ 2 బోగీలు ప్రమాదానికి గురైన 2 బోగీలు బ్యాక్ పోర్షన్లో ఉన్న ఈ 2 బోగీలు వేరు చేస్తారు. మరోవైపు ఫ్రంట్ పోర్షన్లో ఉన్న మరికొంత బోగీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేరు చేశారు. కొన్ని బోగీలను మాత్రం పక్కనే ఉన్న అంటే 4th నెంబర్ ప్లాట్ఫామ్ వైపు తీసుకెళ్లి అక్కడ ఆ ప్లాట్ఫామ్పై ఉంచారు. అయితే ఆ ప్లాట్ఫామ్లో ఉంచిన ఈ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలును
మిగతా ఏవైతే 2 కోతులు బర్న్ అయ్యాయో ఆ 2 బోగీలు ఆల్టర్నేట్గా అనకాపల్లి రైల్వే స్టేషన్లో వాటిని సిద్ధం చేస్తున్నారు. వేరే బోగీలను వాటిని ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత ఈ రైలుకు అటాచ్ చేస్తారు. ఈ రైలుకు అటాచ్ చేసిన తర్వాత ఈ ఎర్నాకుళం టాటా ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లను రైల్వే అధికారులు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకంటే అర్ధరాత్రి కావడం ఈ ఘటన అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈలోగానే జరగాల్సింది జరిగిపోయింది. మంటలు వ్యాపిస్తున్నాయి. బాగా దట్టంగా అలుముకొని ఎవరు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. అందరూ కూడా ఊపిరి ఆడలేనంత పరిస్థితి ఎదురైంది. అయితే లక్కీగా యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో వచ్చిన తర్వాత ఈ ఘటన జరిగింది కాబట్టి ఆ స్మోక్ మంటలతో ట్రైన్ షట్ డౌన్ అయి ఆగింది కాబట్టి భారీ ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. వెంటనే ప్రయాణికులంతా కూడా ఆగిన తర్వాత బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఆ గాఢంగా అంధకారంలో ఉంది ఈ ప్రాంతం అంతా. దీంతోపాటు తీవ్రమైన చలి కూడా ఉంది. పిల్లలతో లగేజ్తో కొంతమంది లగేజ్ను వదిలి మరీ పరుగులు తీశారు. మరికొంతమంది అయితే వారి పిల్లలను రక్షించుకుంటూ బయటకు పరుగులు తీశారు. ఎవరికి వారు చల్లాచెదురుగా కుటుంబాలు కూడా అంటే ఏకంగా ఒక కుటుంబంతో ప్రయాణించిన వాళ్ళంతా కూడా ఈ ఘటన తర్వాత చల్లాచెదురుగా అయిపోయారు. ఆ తర్వాత కాసేపటికి అందరూ ఖాజా ఆల్రెడీ ట్రైన్ 4 గంటల ఆలస్యంగా నడుస్తోంది అని చెప్తున్నారు. ఇక 1 గంట నుంచి కూడా అంటే దాదాపు 7 గంటలు కావస్తోంది, అక్కడే నిలిచిపోయింది. ఇంకా ఎంతసేపట్లో ట్రైన్ మూవ్ అయ్యే అవకాశం ఉంది? అలాగే ఆ లైన్ లోంచి వెళ్లే ట్రైన్స్ అన్ని కూడా ఆలస్యంగా నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. వీటన్నింటినీ పునరుద్ధరించడానికి ఇంకా ఎన్ని గంటల సమయం పట్టొచ్చు? ఖచ్చితంగా ఈ రైళ్ల రాకపోకలకైతే ఎటువంటి ఆటంకం లేదు. ఎందుకంటే ఈ ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్లో ఈ ప్రమాదానికి గురైన రైలు బోగీలను నిలిపివేస్తారు. దీంతోపాటు మిగతా బోగీలు ఏవైతే సేఫ్గా ఉన్నాయో ఆ బోగీలను 4వ నెంబర్ లైన్ వైపు మళ్లించారు. ఈ బోగీలకు బదులుగా ప్రత్యామ్నాయంగా మరో 2 బోగీలను సిద్ధం చేస్తున్నారు. ప్రయాణికులు ఎవరైతే ఈ 2 బోగీల్లో B1లో దాదాపుగా 70 నుంచి 80 మంది ప్రయాణికులు, దీంతోపాటు M2 ఏదైతే ఈ పక్కనే కనిపిస్తుందో ఈ బోగీలో దాదాపుగా 70 నుంచి 80 మంది ప్రయాణికులు, వారిలో ఒకళ్ళు మృతి చెందారు. అయితే ఈ మిగతా ఈ 2 బోగీలో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారందరినీ సేఫ్గా వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఎందుకంటే వాళ్ళు పొగ భారీగా పీల్చుకున్నారు కాబట్టి ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకి అనకాపల్లి కానీ ఎస్కోట కానీ తరలించి అక్కడ 2 బోగీల్లో వారిని తీసుకొచ్చి ఆ తర్వాత ఏదైతే ఈ 2 బోగీలకు అటాచ్ చేసిన మిగతా బోగీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ 2 బోగీలు ప్రత్యామ్నాయ బోగీలు అటాచ్ చేస్తే అందులో ఈ 2 బోగీలకు సంబంధించిన ప్రయాణికులు పెట్టి ఎర్నాకుళంకి పంపించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఏదైతే ఈ కనిపిస్తుందో ఈ ప్రాంతం B1 బోగీ ఏవైతే ఉందో, B1 విండో ఏవైతే ఉందో ఆ ప్రాంతంలోనే తొలుతగా ఈ ఫైర్ స్మోక్ కూడా వచ్చినట్టు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. దీంతోపాటు వెనక ఉన్న పార్ట్ అంతా కాలిపోయింది. దీంతోపాటు దానికి ఆనుకొని ఉన్న ఈ M1 బోగీ ఏదైతే ఉందో ఇది కూడా పూర్తిగా మంటలను అడ్డుకొని కాలిపోయింది. ప్రధానంగా ఈ ప్రాంతంలోనే విండో ఏదైతే కనిపిస్తుందో B1లో ఆ విండో దగ్గర నుంచే భారీగా బెడ్ సెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్మోక్కి కాలిపోయాయి, మంటల్లో కాలిపోయాయి. దీంతో ఆ ప్రాంతం నుంచి మంటలు వ్యాపించి పూర్తి స్థాయిలో ఈ ఘటన జరిగినట్టు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. ఇంకా విచారణ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ ఖాజా. ప్రస్తుతం అయితే ఆ 2 బోగీల్లో ఉన్న ప్రయాణికులందరినీ కూడా వైద్య పరీక్షల నిమిత్తం తీసుకుని వెళ్లారు. అక్కడి నుంచి 2 బోగీలు ఇంకో ఫ్రెష్ 2 బోగీల్ని తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఈ ట్రైన్కి అటాచ్ చేసి అప్పుడు ఆ ట్రైన్ అక్కడి నుంచి మూవ్ అవుతుంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే FSL టీం కూడా చేరుకోబోతుంది. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏమిటి అన్న వివరాలు తెలుసుకోవడానికి ఒక